ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 5 నెలల కాలం పూర్తయింది. 5 నెలల కాలంలో ఎలా ఉంది పరిపాలన? 5 నెలలు పరిపాలనలో గత 5 సంవత్సరాల పరిపాలనకి మీరు ట్రాలీ చేయండి. ఎందుకంటే మీరు కూడా మీడియా వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నవాళ్ళే, మీకు తెలిసిన విషయమే ఇది. 5 ఏళ్ళు మీరు ఎంత బాధపడ్డారో అంటే ఉన్న వాస్తవాలు బయట పడతాను కూడా మీరు భయపడిపోయారు. సరే, ఈ 5 నెలల నుంచి మీకు ఏ రకం ముందు మీరు చెప్పండి రాజకుమార్ గారు, నేను అడుగుతాను మీకు ఎలా పరిపాలన గతానికి ఇప్పుడు ఎలా ఉంది? మీరు చెప్పారు కదా, గతంలో మీరు గత 5 సంవత్సరాల్లో దాదాపు మీ మీద 35 కేసులు నమోదయ్యాయి. 32 కేసులు నమోదయ్యాయి. అప్పుడు మీరు అంత ఇబ్బంది ఫేస్ చేశారు. ఇప్పుడు ఈ 5 నెలల్లో మీరు ఎలా ఉన్నారు? ఈ 5 నెలలు ఎలా ఉన్నారు అడిగింది. ఈ 5 నెలల నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా బయటికి వచ్చేసి ఇంటికి వెళ్ళేదాకా కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదంటే ఏదో ఒక వంకతో ఏదో ఒక కేసు మీద ఏ రకంగా వాళ్ళకి అసలు సంబంధం లేని మా కేసుల మీద తీసుకెళ్లి లోపల పెడతాం, మన జైలు పంపించడం, ఆ రకంగా చేశారు. అంటే ఆడపిల్లలని కూడా వాళ్ళు ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడుతున్నాడంటే 5 సంవత్సరాల నుంచి లేని మీడియాలో మాట్లాడుతాం, 5 నెలల నుంచి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే తను అధికారం కోల్పోయి ఉన్నాడు కాబట్టి. పాపం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిన్న మెదడు పాడైందంట ఆయనకి. ఆయన లండన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న మెదడు పాడైపోయిందంట. ఎందుకంటే అధికారం లేదు కాబట్టి. ఆయన సీఎం సీటు ఎప్పుడు కోల్పోయారో ఆయన బ్రెయిన్ పాడైపోయిందంట. లండన్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారని తెలిసింది. డెఫినెట్గా ఆధారాలు చూపించమంటే చూపిస్తాను. లండన్ 2 నెలలకు ఒకసారి ఎందుకు వెళ్తున్నారు మీరు చెప్పండి? స్పెషల్ ఫ్లైట్తో 12 లక్షల రూపాయలు ఏ రకంగా పెట్టుకుని వెళ్తున్నాడు అడిగితే చెప్పండి మీరు, నేను ఆధారంతో చూపిస్తాను. మాకు మీరు చెప్పిన ప్రతి మాటకి ఆధారం ఉంటేనే మేము ముందుకు వస్తాం మీడియా ముందు, లేకపోతే మేము రాము. అక్కడ ప్రజలు మీకు అభివృద్ధి చేస్తారని ఓటేస్తే తరచూ 5 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేస్తున్నారు, భయభ్రాంతి గురి చేస్తారనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చెప్పింది. ఏం పరిస్థితి? పరిపాలన ఏ రకంగా ఉంది 5 నెలల నుంచి, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా చేశారనేది మీరు ప్రజలకు అడగండి. ప్రజలు మీ వాయిస్ ప్రతి ఇంటికి ప్రతి గడపను తీసుకెళ్ళి అమ్మ ఈ 5 నెలల పరిపాలన ఏ రకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ రకంగా ఉంది అడగండి, ప్రజలే చెప్తారు సమాధానం. బాబు గారు ఏ రోజు రోడ్ షోలో వస్తున్నప్పుడు 4,000 రూపాయలు పింఛన్ అని చెప్పినప్పుడు ఆ 3 నెలలు ప్లస్ ఆ నెలతో 4 నెలలు కలిసి 7,000 రూపాయలు అప్పుడు ఇవ్వడం జరిగింది. అదే నెల నుంచి 4,000 రూపాయలు, ఈ 5 నెలల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ కంటిన్యూ అయిపోయింది. 3 సిలిండర్లు ఉచితం అయిన తర్వాత నిన్న ఒక పెన్షన్ వచ్చేసి దాదాపు ఈ 5 నెలల్లోనే 1,20,000 పెన్షన్ తీసేశారనేది జగన్ చెప్తారు. నిజంగా 1,20,000 పెన్షన్ తీసారా? మేము తీసామని చూపించమని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఏమండి రాజ్కుమార్ గారు, ఒక్క విషయం, 1,20,000 పెన్షన్ తొలగించారు టీడీపీ పార్టీ అని. మేము 1,20,000 పెన్షన్లు తీసామంటే దమ్మున్న నిజమైన నువ్వు ప్రతిపక్షం హోదాలో లేవు అయినా ఒక ఎమ్మెల్యేగా వచ్చి ముందు పెట్టు, నీకు మేము సవాల్ చేస్తున్నాం. ఇవాళ మీరు అడగండి, ఒక అంతమంది రండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళా పెన్షన్ అని పెట్టింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే మహిళకి భర్త వదిలిపెట్టి వెళ్ళిపోవటము, భర్త ఏదో సంథింగ్ ఏదో ఉన్నా కూడా ఆ కుటుంబాల నిబంధన తను వెళ్ళిపోయినా కూడా తన ఆ ఒంటరిగా ఉండకూడదు. తనకు కూడా 2,000 అయినా 3,000 పెన్షన్ తను కూడా అర్హులని అతని పెట్టిన పెన్షన్ కూడా తను తీసేసే. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే 50 ఏళ్ళు ఉంటేనే ఒంటరి మహిళా పెన్షన్ అని పెట్టాడు. ఇలా ప్రజలు కాదు మహిళలు తిట్టుకుంటున్నారు ఆయనకి. మాకు ఏం లేకుండా చేసి మా జీవితాలు నాశనం చేసి వెళ్ళిపోయాడు. బాబు గారు ఈ జీవో తీసేసేయండి, మా ఒంటరి మహిళా పెన్షన్ మీరు ఏ రకంగా పెట్టారో 30 సంవత్సరాలకు అదే రకంగా మాకు కూడా ఇవ్వండి అని వాళ్ళు బాధపడుతున్నారు. మేము ఉన్న కొత్త పెన్షన్లు కూడా స్టార్ట్ చేసామండి, అడగండి. ఇవాళ దాదాపు విజయవాడ సిటీలో 15,500 కొత్త పెన్షన్లు నమోదైనాయండి. ఇప్పటికి ఒక నెల నుంచి అండి 15,500 పెన్షన్లు, వితంతు పెన్షన్ కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, 15,500 పెన్షన్లు పెట్టాం. రేషన్ కార్డు లేని వాళ్ళకి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చిస్తున్నారు. ప్రతిదీ కూడా అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కరెంటు ఎక్కువ వస్తే బీద కుటుంబం రేషన్ కార్డు కూడా తీసేశారు. కరెంటు బిల్లు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఏ పథకాలు లేకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి మనిషి కాదు. చంద్రబాబు నాయుడు గారు డబ్బు చూడలేని మనిషి కాదు.
సూపర్ 6 పేరుతో ఒక పథకం అనేది అయితే ప్రవేశపెట్టారు. ఏమండి మీరు ఎక్కడ ఉన్నారండి? అసలు సూపర్ ఇంతకు 6 వస్తే మీ మీడియా పని చేస్తుందా లేదా? మీ మీడియా పని చేస్తుందా లేదా? పని చేయబట్టి ఈ రోజు మీ మీడియా పని చేస్తుంటే పని చేయబట్టి మీ మీడియా పని చేస్తుంటే స్వయంగా వచ్చి ప్రజల్లో రండి, ప్రజలతో మాట్లాడండి. అదే మీ మీడియా నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి సైడ్ మాట్లాడే వాళ్ళైతే మీరు జగన్ ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆ రకంగానే మాట్లాడుతున్నారు. మీడియా అనేది ఏ పార్టీకి సంబంధం లేదు. మీ మీడియా ప్రజల పక్షాన మీ S4 మీడియా కరెక్ట్ అయితే S4 మీడియా కరెక్ట్ అయితే ప్రజల దగ్గర రండి, ప్రజలకు అడగండి, మహిళలకు అడగండి, S4 మీడియా ఏ పార్టీకి వ్యాపారస్తులకు అడగండి. మీకు వ్యాపారం ఈ 5 నెలల నుంచి ఏ రకంగా మీ వ్యాపారాలు ఉన్నాయండి? ప్రజల దగ్గర రండి, మహిళల దగ్గరకు వచ్చి ఏమన్నా సూపర్ 6 పథకాలు మీకు చెప్పారుగా బాబు గారు, మీకు అమలు చేశారు లేదని అడగండి. దానికి నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మీరు చెప్పారేంటండి. సైకో జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తను అధిక ఒక్క విషయం 151 సీట్లు కోల్పోయి 11 సీట్లకు పరిమితం చేశారు. ప్రతి ప్రశ్న మా వ్యక్తిగతం కాదు. అవునండి. ప్రతిపక్షాలు ఆలోచించే మాట, ప్రజల సమస్యలు మీరు రోజు ప్రజల్లో ఉంటే రియల్ గా అడగండి. సూపర్ 6 పథకాలు ఏం చేశారో లేదు బాబు, ఏం చేశారు? సూపర్ 6 పథకాలు ఏమేమో చేశారు అడగండి. మీరు ఏమేమో చెప్పండి. సూపర్ 6 పథకాల్లో ఏం పెట్టామో 3 ఉచితమైన గ్యాస్ సిలిండర్ అని చెప్పారు, బాబు గారు ఇచ్చారు నిన్న దీపావళికి. అడగండి ప్రజలకి. పింఛను 4000 రూపాయల పింఛన్ అంటే ఇచ్చామో లేదో అడగండి. ఇలా బస్సు ఉచితం అన్నారు, రేపు జనవరి నుంచి అమలు చేస్తున్నారో లేదో. మరి వాళ్ళకి ఏ రకంగా చెప్పారో, ఇలా డోక్రా గ్రూప్ వాళ్ళకి ఏ రకంగా మీ రుణమాఫీలు చేస్తామని చెప్పేసి డోక్రా గ్రూప్ వాళ్ళకి ఏం చేస్తారో అడగండి. ప్రతిదీ కూడా అడగండి. మహిళ ఇవాళ అభివృద్ధి చెందుతుందంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి చెందిందని ప్రతి మహిళ చెప్తున్నారు. అంటే సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు జగన్ చెప్తారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి మీ మాటలు మీరు చెప్పొద్దు. మీకు ఒకటే అడుగుతున్నాను, మీరు ప్రజల్లో ఉండే పొద్దుగు ప్రతిది కూడా ప్రజల్లో ఉండే మీడియా, మీరు ప్రజలకు అడగండి. ఆనాడు 151 సీట్లు అదే ప్రజలు ఇచ్చారు. ఒకసారి అవకాశం చూద్దాము జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు మేము సీఎంగా చూసాము, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చూసాం కాబట్టి తనకు కూడా చూసారు, అవకాశం ఇచ్చారు. 151 సీట్ ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి, నిజమైన దమ్మున్న నాయకుడు అయితే నీకు ప్రతిపక్ష హోదా ఏ రకంగా అడుగుతున్నావు దానికి సమాధానం చెప్పు. ప్రతిపక్ష హోదా అడిగినప్పుడు నువ్వు ఈ 11 సీట్లు రాజీనామా చేయి. రాజీనామా చేసి మళ్ళీ నువ్వు అసెంబ్లీలో ఉన్న పార్టీల్లో 2 పార్టీలు ఉన్నాయి కదా, 2 పార్టీలు ఉన్నప్పుడు ఉన్న పార్టీ మేమే కదా, మాకే ఇవ్వాలి ప్రతిపక్షం అనేది ఏ రకంగా ఇస్తారండి? అసలు ప్రైడ్ ఉందా నీకు? ప్రైడ్ ఉందా? నువ్వు చదువుకున్నవాడనా జగన్మోహన్ రెడ్డి? నీకు చదువు తెలుసా? నీకు రాజకీయం తెలియదు కాబట్టే నీకు ప్రజలు పంపించేశారు. ఎందుకంటే 5 సంవత్సరాలు నువ్వు దోచుకుంటాకు వచ్చావు, నువ్వు దోచుకున్నావు, నీకు పక్కన పంపించేశారు. ఇవాళ ప్రతి ఒక చదువుకున్న యువకులు కానీ యువతులు కానీ ఎంతమంది లక్షల మంది ఇళ్లలో ఉంటున్నారు. పిల్లలకి ఏ జాబులు లేక, ఎటు వెళ్ళడానికి తెలియక, ఇవాళ బిడ్డని ఎక్కడికైనా పంపిస్తే ఏ రకంగా కేసుల్లో ఇరికిస్తారని చెప్పి భయప్రాంతాలు చేసి ఇళ్లలోనే పెట్టుకున్న రోజులున్నాయి. రెండోది, ప్రతిపక్ష హోదానికి ఏ రకంగా ఇవ్వాలా? 11 సీట్లు ఉన్నాడికి ప్రతిపక్షం హోదా ఇస్తారా? అరే బచ్చా, నిజంగా నువ్వు బచ్చా, నీ వయసు తక్కువ మరి ఎక్కువ తెలియదు, డబ్బులు మాత్రం సంపాదించే దాంట్లో మాత్రం నీ బ్రెయిన్ చాలా ఎక్కువ ఉంది. 18 సీట్లు ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. 11 సీట్లకు హైకోర్టుకి వెళ్ళాడు పిచ్చోడు. హైకోర్టు చెప్పింది 11 సీట్లు తీసుకొచ్చేసి మా మీద పెట్టేసి ప్రతిపక్ష హోదా అంటే దీనికి మేము పోల్చు